వచనం. అందుకు యేసు సీమోను బర్యోనా, మత్తయి 16:17 తీసారా? అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు అనే మాటకు రాయి అని అర్థమని గుర్తుపెట్టుకోండి. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో దేవుడే చెప్తున్నాడు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట, దేని ఎదుట అని అంటే ఆ బండ ఎదుట. ఆ బండే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు 19వ వచనం అంటున్నాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదును, నువ్వు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పెదవో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పును. దేవునికి స్తోత్రం. ఈరోజు హెవెన్కి అంటే పరలోకము తాళపు చెవి. అది కింగ్డమ్ అంటే రాజ్యం, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి. దేవునికి స్తోత్రం. ఈ తాళపు చెవి ఎవరికి పడతానికి ఆయనకి వారికి ఇవ్వడండి ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది? తాళపు చెవి దేని ఉపయోగిస్తుంది? తాళపు చెవి దేనికి కావాలి మనకి? తీయడానికి, ముయ్యడానికి. చాలాసార్లు విన్నాం మనం. దేవునికి స్తోత్రం. ఒక తలుపు తీయాలన్నా ముయ్యాలన్నా దానికి తాళం కావాలి, అవునా కదా? దేవునికి స్తోత్రం. కానీ మన తలుపులకి బయట ఉంటాయి, లోపల ఉంటాయి. ఏంటవి? తాళాలు, గెడలు, అవునా కదా? అందరూ ఇక్కడే ఉన్నారా? స్వామిలు ఇక్కడే ఉన్నారా? అమ్మా, మన తలుపులకి లోపల ఉంటాయి, బయట ఉంటాయి. గెడలు లోపల పెడతాం, బయట పెడతాం. దేవుడు చెప్తున్నాడు, నీ హృదయం అనే తలుపుకి గెడ మాత్రం బయట లేదంట. నీ హృదయం అనే తలుపుకి గెడ లోపల ఉంది, బయట లేదు. అందుకే ఆయన వచ్చామంటున్నాడంటే, ఇదిగో తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను. ఎవరైతే తలుపు తీస్తారో, ఏమంటే ఆయన తలుపు తీసుకోలేడా? ఆయన తలుపు తీయలేడా? ఎందుకంటే ఆయన ఏ తలుపు అయినా తీయగలడు, కానీ నీ తలుపు తీయలేడు. కారణం, నీ తలుపుకి గెడ ఎక్కడుంది? లోపల ఉంది. ఒకవేళ బయట ఉంటే తీసేసి ఆయన లోపలికి వచ్చేసాను. ఇప్పుడు ఎంతమంది ఈ ఉదయకాల సమయంలో మీ గెడలు తీయాలనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు ఆ గెడ తీశారనుకోండి, ఆయన మీలోనికి వస్తాడండి, మీలో ఉంటాడండి, మీతో నివాసం చేస్తాడు, మిమ్మల్ని పరిశుద్ధులుగా మారుస్తాడు, మిమ్మల్ని ఆ రాజ్యానికి వారసులుగా మారుస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి చాలా చిన్నగా ఒక చిన్న మాటను మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. కంగారేమి లేదు. సమయం మనకి చాలా ఉందని అనుకుంటున్నారు. సమయం లేదు. కంగారు పడద్దు, సమయం లేదు. నువ్వు నెమ్మదిగా చెప్పబడిన మాట ప్రకారంగా నువ్వు జీవిస్తేనే ఎక్కడికి వెళ్తావు? ఆయన రాజ్యానికి వారసులుగా ఉంటావు. అందరిని వారసులను చేయడు. ఎందుకు చేయడు? ఆయనకు కావాల్సింది ఎవరంట? బైబిల్ చెప్తుంది. ఒక్కసారి చూడండి, సామెతల గ్రంథం ఒకసారి తీయండి. 11వ అధ్యాయము 20వ వచనం, 539వ పేజీ, పాత నిబంధన 539వ పేజీ. మూర్ఖ చిత్తులు యెహోవాకు ఏయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. నిత్యముగా భక్తిహీనుకి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. పంది ముక్కునున్న బంగారం కమ్ములు, పంది ముక్కునున్న బంగారు కమ్ములు అంటే పందులు ఉంటాయని మనందరికీ తెలుసు. వాటి ముక్కుకి ఎప్పుడు కూడా బంగారు కమ్ములు ఏలాడుతూనే ఉంటాయి. వివేకం కలిగిన స్త్రీ, సుందర స్త్రీ, ఆమె ఏం చేస్తుందండి? వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. అంటే ఇదేంటి, పంది ఎక్కడ ఎట్టుకుంటుంది బంగారు కమ్మి అని ఆలోచిస్తూ ఉన్నాను నేను. ఎట్టుకునేదంతా ఎవరు?
మనుషులే కదా. మరి ఇక్కడ పందులు ఎట్టుకుంటాం ఏంటి? దేవునికి స్తోత్రం. కొన్ని పందులు ఉంటాయండి, ఎన్నిసార్లు కడిగినా, ఎన్నిసార్లు తోమినా, ఎంత చక్కని స్ప్రే చల్లినా, ఎన్ని మంచి బట్టలు వేసినా, తీసుకొచ్చి సింహాసనం మీద పెట్టినా ఎప్పుడు వెళ్ళిపోతాడో ఈ పాస్టర్ అన్నవాడు. వీడు చావా, చావు కోరుకుంటారంట ఆ పందులు. వింటున్నారా? అంటే ఆ పాస్టర్ చచ్చిపోతే ఈ పందులు ఎక్కడ పోదాం అనుకున్నాయి? మరి పంది జాతి, మరి పంది బురదలోకి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తుంది? కానీ ఈ పందుల్ని దేవుడు గొర్రెలుగా మార్చాలనుకుంటున్నాడు. కానీ మనం పందులం కాదు, గొర్రెలము. కానీ గొర్రెలుగా ఉంటున్నాం, మనం ఎక్కడ తొలుతున్నాం? అమ్మ చెప్పండి. బురదల్లో తొలుతున్నాం. నిజమేనా? బురదల్లో తొలుతుంటే దేవుడేమో మళ్ళీ కడుగుతూ ఉన్నాడు. కడిగి మళ్ళీ సింహాసనం మీద పెడుతుంటే మనం ఏం చేస్తున్నామంటే పంది ముక్కునున్న బంగారు కమ్ములాగా వెలగల. వివేకం లేని సుందరసి ఎవరంట తెలుసా? సంఘం. వివేకం లేని సుందరసి ఎవరమ్మే? సంఘము. ఆమెకు వివేకం లేదు, దేవుడంటే భయం లేదు, మూర్ఖంగానే జీవిస్తుంది, మూర్ఖపు మాటలే మాట్లాడుతుంది. ప్రతి మాట వెనకథలో దేవునికి లెక్క అప్పగించుకోవాలన్న సంగతి ఆమెకి భయం అనేదే లేనే లేదు. ప్రతి మాటకి, అవునా కదా? ప్రతి మాటకి దేవుని దగ్గర మనం ఏం చేయాలి? ఎవరు మాట్లాడలేదు. లెక్క అప్పగించుకుని ఒక దినం ఉంది, దండన దినం ఉంది, ధవల సింహాసనం తీర్పు ఉన్నది. మరి తీర్పును తప్పించుకోవాలంటే ఇప్పుడే నీకు ఇవ్వబడిన అవకాశం ఏంటో తెలుసా? యథార్థంగా ప్రవర్తించేవారు దేవునికి ఎలా ప్రవర్తించాలంట? అంటే ఎలా యథార్థం అంటే ఏంటి? యథార్థం అంటే ఏంటి? నమ్మకం. ఆయన అంటే నమ్మకం, ఆయన సేవ అంటే నమ్మకం. నిజమేనా? ప్రతిదినము కూడా ఒక్కోసారి అనిపిస్తుంటుంది, కన్నీళ్ళు వస్తుంటాయి, ఏంటి బ్రవ్వా, కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను కూడా కష్టపడడానికి వెళ్ళాలా, ఏం చేయను? పరిస్థితులు ఒక్కోసారి అలా ఉంటాయి, అటు ఉంటాయి ఇటు ఉంటాయి, అవునా కదా? అయితే ఒక్కోసారి పరిస్థితి ఆలోచనిస్తూ ఉంటాం, ఎందుకంటే పిల్లలు ఎదుగుతూ ఉన్నారు, కుటుంబం జ్ఞాపం చేస్తుంటుంది. ఏంటి రేపు పొద్దున పిల్లలకి ఏమైనా దాచేటావా? ఏమీ దాయాలే. వింటున్నారా? మరి పిల్లల భవిష్యత్తు ఏంటి? దేవుడే ఉన్నాడు. పెళ్లి చేయాలన్నా దేవుడే, చదివించాలన్నా మరి దేవుడు ఉన్నాడు కదా, దేవుడే చూసుకుంటాడు కదా. దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు? ఆయనకి కూడా ఒక వ్యక్తి కావాలి, భూమి మీద ఉన్న నరులే ఆయనకి కావాలి. ఆయన ద్వారానే ఆయన పనులు తన ఏం చేయించుకుంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. మాట్లాడలేదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా కుటుంబాన్ని పోషించుకోవాలంటే మనకి ఏముండాలి? ఆరోగ్యం ఉండాలి. అది ఇచ్చేవాడు ఎవరు? మరి నీ ఆరోగ్యాన్ని బంధిస్తున్నారు. శత్రువు వచ్చి నీ ఆరోగ్యాన్ని బంధిస్తూ ఉన్నాడు, నీ ఆరోగ్యాన్ని తీసేస్తున్నాడు. కారణం ఏంటి? ఎక్కడో చిన్న పొరపాటు ఉంది మనలో, ఎక్కడో ఏదో యథార్థతలో మనం జారిపోతూ ఉన్నాం, ఏ విషయంలో నమ్మకంలో కోల్పోతూ ఉన్నాం. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఆ యథార్థతను కాపాడుకోవాలి. యథార్థంగా ఉన్నవారు దేవునికంట చాలా ఇష్టమైన వారంట. ఇంకో మాట చెప్తాను, కీర్తనల గ్రంథము 84 అధ్యాయం తీయండి. కీర్తనల గ్రంథము 84 10 84:10 కీర్తనలు. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట. నువ్వు ఒక్క దినం పోగొట్టుకుంటున్నావు అంటే ఎన్ని దినాలు పోగొట్టుకుంటున్నావు? నీ బద్ధకం, నీ నీరసం, నీ అలసట నిన్ను లేవలేని పరిస్థితిలో తీసుకెళ్ళి నువ్వు ఆరాధనకు రాకుండా చేస్తుంది. అంటే ఒక్క దినం పోగొట్టుకున్నావు అంటే ఎన్ని దినాలు పోతున్నాయి? అవునా? అవునా? మరి దేవుని సన్నిధిలో నియామక దినాలు మనం ఏం చేయాలి? ఒకవేళ రాలేని పరిస్థితి ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? మీరు రాను అని అంటే నేను ఆరాధన పెట్టను. ఎందుకనంటే నాకెందుకు? ఆరాధించేవారు లేకుండా ఆయనకి ఆరాధన ఎందుకండి? నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? ఆరాధించేవారు లేకుండా ఆయనకి ఆరాధన ఎందుకు?
ఎవరైతే ఆరాధిస్తారో అక్కడికి పోతాడు ఆయన. అవునా కదా? ఆయన కావాల్సింది ఆరాధన. అవునా కదా? నిన్ను దేవుడు ఎందుకు సృష్టించుకున్నాడు? నిన్ను దేవుడు ఎందుకు అనుకున్నాడు? దేవుడు నిన్ను ఎందుకు పెంచుతున్నాడు? దేవుడు నిన్ను ఎందుకు పోషిస్తూ ఉన్నాడు? దేవుడికి నీకు నీ వద్ద ఏం కావాలి? నువ్వు ఆయన్ని యథార్థంగా ఆరాధించాలని కోరుతూ ఉన్నాడు ఆయన. ఒక్క దినము దేవుని మందిరంలో గడుపుట 1000 దినాల కంటే, మరి ఒక్క దినము దేవుని సన్నిధికి దూరం అయితే ఎన్ని దినాలు పోగొట్టుకుంటున్నావు? పోయిన కాలాన్ని తీసుకురాగలవా నువ్వు? పోయిన సమయాన్ని తీసుకురాగలవా నువ్వు? హల్లెలూయా. ఇక్కడ పాస్టర్ గారిని ఆరాధించడానికి రావట్లేదు, పాస్టర్ని గొప్ప చేయడానికి రావట్లేదు, లేదా నీ పక్కనున్న సహోదరుని కనపరచడానికి మీరు రావట్లేదు. ఎవరిని కనపరచడానికి వస్తున్నారు? ఎవరిని స్తుతించడానికి వస్తున్నారు? ఎవరిని ప్రార్థించడానికి వస్తున్నారు? ఎవరిని వేడుకోవడానికి వస్తున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు నీరసంగా ఉంటే వాక్యం కూడా నీరసంగా ఉంటుంది. ఎవరు ప్రార్థించలేదు మందికి. ప్రభువా నాతో మాట్లాడమని ఎంతమంది ప్రార్థించారు? ఒక్క మాట పలుకున చాలు. నువ్వు ప్రార్థిస్తేనే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఏ హృదయంతో ఇక్కడికి వచ్చావో అదే హృదయంతో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతావు. ఏం పట్టుకెళ్ళవు? ఒకవేళ తప్పులు వెతకడానికే వచ్చావేమో, ఆ తప్పులే నువ్వు పట్టుకుని వెళ్ళిపోతావు. లేదు, నాకు మంచే కావాలి, నాకు వాక్యమే కావాలి, నాకు వాక్యమే ముఖ్యము, ఆ వాక్యమే నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తుందని అంటావా? ఆ వాక్యం కొరకు నువ్వు జీవిస్తావు. దేవునికి స్తోత్రం. వాక్యం చెబుతుంది, నీ ఆవరణములో ఒక్క దినము కనుపుట. గట్టిగా నువ్వు రాగల స్థితిలో ఉండి కూడా నువ్వు దేవుని సన్నిధికి రావట్లేదు అని అంటే నీకు దేవునికి సంబంధం. ఒకప్పుడు వచ్చావు నువ్వు, ఇప్పుడు రాలేకపోతున్నావు. కారణం ఏంటి? ఏదైతే నువ్వు ఆటంకం పెట్టుకున్నావో ఆ ఆటంకమే దేవుడు ఒక దినాన్ని తీసేస్తాడు. నా మాటలు కాదు, బైబిల్ మాటలు. బైబిల్లో ఉన్నది. అన్ని ఆరాధించడానికి ఎవరైతే అడ్డుబండలుగా ఉన్నారో, అడ్డుబండలు అంటే దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడా? తీసేస్తాడండి. హల్లెలూయా. అడ్డుబండలను సముద్రంలో పడిపోవడం మేలు అంటున్నాడు. కాబట్టి అడ్డుబండలుగా మనం ఉండకూడదు. ఆరాధనకి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? వారిని సపోర్ట్ చేయవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, భక్తిహీనుల గుడారంలో నివసించడానికి వెళ్తామంట. ఏ గుడారాలు? గంటలు గంటలు ఉంటామంట అక్కడ, గంటలు గంటలు గడుపుతామంట. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడని యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థంగా ప్రవర్తించు వారికి. గట్టిగా అందరూ, ఆయన ఏ మేలు చెయ్యక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు. ఎవరి మీద నమ్మకం ఉంచాలి? పాస్టర్ గారి మీద కాదు, పక్కనున్న సహోదరుడి మీద కాదు. ఆ పక్కనున్న సహోదరు రావట్లేదు, నేను రాను. పక్కన సహోదరు రావట్లేదు, నేను రాను. ఎవరి కోసం వస్తున్నావు? ఎవరి కోసం రావాలి? పక్కనున్న సహోదరుడి కోసం కాదు, పక్కనున్న సహోదరుడి కోసం కాదు. నువ్వు దేవుని కోసం, దేవుని సన్నిధికి రావాలి. ఆయన యథార్థంగా ఆరాధించాలి. దేవుని యథార్థంగా ఆరాధించేవారు ఆయనకి ఎంతో ఇష్టలు. వారి కొరకు ఆయన ఏమైనా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎందుకు రాలేకపోతున్నావో దేవుడు ఎరిగి ఉన్నాడు. నువ్వు ఎలా రాగలుగుతున్నావో కూడా దేవుడు. కష్టకాలంలో కూడా భక్తులున్న ఆ యొక్క బైబిల్ ఉన్న భక్తులు దేవుని మందిరానికి వచ్చి ఏం చేశారు? వారు ప్రార్థించారు, వారు విడుదల పొందుకున్నారు. మా విమోచకుడు సజీవుడని వారు ఎరిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యం తాళపు చెవులు ఇవ్వాలంటే నువ్వు కొన్ని చేయాలి. పరలోక రాజ్యం తాళపు చేయాలి. ఎంతమంది కావాలి? వద్దా? కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి, వద్దనుకోవాలి కింద ఉంచండి, మాకెందుకు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని వాక్యానికి లోబడితే నువ్వు చేతులు ఎత్తుతావు, అంతేనా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూమి మీద ఏది బంధిస్తావో అది పరలోకమందు. అంటే నీ దగ్గర ఉంది తాళపు చెవి. ఎక్కడ ఉంది అంటే నువ్వు అన్నది ఏదో జరుగుతుందంటే దాని అర్థం తెలిస్తే దేవుడు నీ దగ్గర ఉన్నాడు. అంటే మన నోటిని ఒక తాళపు చెవిగా వాడుకుంటున్నాడు ఆయన.
దేవునికి స్తోత్రం. నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోక మందు బంధింపబడును. భూమి మీద దేన్ని విప్పుతావో రక్షణ ఇప్పేది కూడా నీ చేతిలోనే ఉంది. రక్షణ మూసేది నీ చేతిలోనే ఉంది. విడుదల ఇచ్చేది నీ చేతిలో ఉన్నది. విడుదల మూసేది నీ చేతిలో ఉన్నది. స్వస్థతని ఇచ్చేది నీ చేతిలో ఉంది. స్వస్థత మూసేది కూడా నీ చేతిలోనే ఉంది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? ఆయన ఘనత చెల్లించాలి. హల్లెలూయా. ఈరోజు నా చిన్న అంశం ఏంటంటే, బైబిల్లో కొన్ని తాళపు చెవులు ఉన్నాయి. వాటిని గురించి క్షుణ్ణంగా చిన్న మాట చెప్పి ఈరోజు వాక్యాన్ని ముగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్న కొన్ని తాళాల గురించి తెలుసుకుందాం. తాళపు చెవులు ఉన్నాయి మరియు తాళములు ఉన్నాయి. ఒక చెవి ఉంది, చెవులు ఉన్నాయి. వింటున్నారా? ఒకసారి మీకు చెప్పాను కదండి, నా బండికి ఎన్ని కీస్ ఉన్నాయో. అవునా? అలా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కొన్ని కీస్ ఉన్నాయి. ఆ కీస్ని మనం ఏం చేయాలి? ఉపయోగించాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఉపయోగించాలా? తాళపు చెవి ఉంది, తాళపు చెవులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నేను చెప్తూ ఉన్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఉన్నాయి. ఆ చెవుల్లో కొన్ని చెప్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ బైబిల్లో ఉన్న కొన్ని తాళపు చెవుల గురించి చెప్తూ ఉన్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు, జ్ఞానం అనే తాళపు చెవి, మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు, మరియు దావీదు తాళపు చెవి. ఏంటండి? ఎక్కడో నేను చూపిస్తాను. అగాధం యొక్క తాళపు చెవి. ఎంతమందికి అర్థమవుతుంది? మరియు ఈ కాలప్రభు చెప్పాడు, విశ్వాసం అన్నది ఒక తాళపు చెవి. మరొకటి ఏంటి తెలుసా? మలాకి గ్రంథము మనకి ఇవ్వబడిన, ఈ కాలానికి ఇవ్వబడిన ఒక తాళపు చెవి. ఎన్ని తాళాలు వచ్చాయి? లెక్క పెట్టండి ఒకసారి. మళ్ళా చెప్తున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు 1, జ్ఞానం అనే తాళపు చెవి, మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవి, దావీదు తాళపు చెవి, అగాధం యొక్క తాళపు చెవి, విశ్వాసం అనే తాళపు చెవి, తర్వాత మలాకి గ్రంథం అనే అది వధువుగిబడిన తాళపు చెవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ తాళపు చెవులు నువ్వేం చేయాలి? వీటిని నువ్వు ఉపయోగించాలి. ఉపయోగించడానికి ఇచ్చాడు దేవుడు. అయితే ఇందులో ఏ తాళాలు ఉపయోగిస్తే ఎక్కడికి వెళ్తావు నీకు అర్థం కావాలి. అర్థం కావాలంటే ఏం కావాలి? జ్ఞానం అనే తాళపు చెవి నువ్వు కలిగి ఉండాలి. జ్ఞానం అనే తాళపు చెవి అంటే ఏంటి? వాక్యం. వాక్యం అంటే అంతా వాక్యమేనా? కాదు. సత్యం ఉన్నది, అసత్యం ఉంది. ఏదైనా వాక్యమే కదండి. ఏదైనా టీవీలోంచి వచ్చేది వాక్యమే కదండి. కాదండి. బైబిల్ అందరి చేతిలోనే ఉంటుంది, కానీ ప్రత్యక్షపరచబడిన బైబిల్ నా చేతిలో ఉంది. మరి నీ చేతిలో ఉందా? మీ చేతిలో ఉన్నదా? హల్లెలూయా. తెరవబడిన వాక్యం మీ చేతిలో ఉన్నదా? ప్రత్యక్షపరచబడిన వాక్యం మీ చేతిలో ఉందా? 7 ముద్రల ప్రత్యక్షత గ్రంథం నీ చేతిలో ఉన్నదా? హల్లెలూయా. చూడండి, మొదట పరలోకపు తాళపు చెవులు మనం కలిగి ఉన్నామా అనేది మనల్ని ప్రశ్నించుకోవాలి. అవి లేకుండా నువ్వు ఎంత ఆరాధన చెయ్యి, ఎంత గిలగల కొట్టుకో, నువ్వేమీ కూడా ఆయన సన్నిధికి వారసత్వం పొందుకోలేవు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు పేతురుకి ఆ తాళపు చెవులు ఇచ్చాడు. అమ్మా, అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఎందుకు దేవుడు పేతురుకు ఆ తాళపు చెవులు ఇచ్చాడు? ఏమండి? పేతురంట దేవుని నమ్మాడంట. వలయమన్నప్పుడు ఏమన్నాడు? నీ మాట చొప్పున నేను నమ్మాడా లేదా? నమ్మాడు కాబట్టి వలేసాడు. రాత్రంతా శ్రమ పడ్డాడు. ఒక్క చిన్న చేప కూడా పడలేదు. కానీ ప్రభువా నీ మాట చొప్పున నేను వలవేదును అన్నాడు. అంటే నమ్మకము అతనిలో పనిచేసింది లేదా? ఫేత్ అతనిలో పనిచేసింది లేదా? విశ్వాసం అనే తాళపు చెవిని అతను ఉపయోగించాడు. చెప్పలేనని చేపలను అతడు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్నాం ఒక మాట, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం తీయండి ఒక్కసారి. ఆయన యథార్థవంతులను వదిల్లజేయను, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? అందరు ఇక్కడ ఉన్నారండి. చాలా చక్కని మాట కదండి అది. యథార్థ వంతులను వర్ధిల్లా ఎవరు చేస్తారు? పాస్టర్ చేయడండి. నీ పక్కవారు చేయరు నిన్ను వర్ధిల్లవడానికి. ఆయనే నిన్ను వర్ధిల్ల చేయను. యుక్త మార్గం అంటే నీతి మార్గము, సరైన మార్గంలో తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉంటాడు. ఆయనే అండ, ఆయనే కొండ, ఆయనే సమస్తము. దేవునికి స్తోత్రం. 13వ వచనం అంటాడు, అట్టివారు చీకటి త్రోవలో నడవలని యథార్థ మార్గమును విడిచిపెట్టుదురు. ఎలాంటోళ్ళంట? జ్ఞానాన్ని విడిచిపెట్టేవారు, వాక్యాన్ని విడిచిపెట్టేవారు, యథార్థంగా జీవించకుండా మనకెందుకులే అని, ఇది మనకు అవసరం లేదనుకుని తిరిగే వాళ్ళు ఎలా ఉంటారంట? చీకటి త్రోవలో నడుస్తారంట, యథార్థ మార్గములను విడిచిపెడతారంట, కీడు చేయి సంతోషిస్తారంట, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసిస్తారంట. నిజమేనా? వారు నడుచుకొని త్రోవలు వంకరవి, వారి కుటిల వర్తనలు, మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించండి, ఖచ్చితంగా ఆయన కోరుకున్నది ఏంటి? మనలో నమ్మకము, యథార్థత. అందరూ ఆమె చెప్తారా? హల్లెలూయా. సరే, ఆయన సన్నిధిలో అనే వర్తమానంలో మోషే ఒక నమ్మకమైన వాడుగాని ఈ కాలంలో చెప్తున్నాడు. మోషే ఎవరండి? బైబిల్ కూడా అదే సాక్ష్యం ఇస్తుంది కదా. మోషే అంటే దేవుడు ఇల్లంతటిలో, ఇల్లు అంటే ఏ ఇల్లు? ఏ ఇల్లు? పరలోక రాజ్యమా? పరలోక రాజ్యంలోకి వెళ్ళి నమ్మకంగా ఉన్నాడా? పరలోక రాజ్యంలోకి వెళ్ళి నమ్మకం ఉండడానికి ఏమీ లేదండి. నువ్వు ఉండాలంటే నమ్మకంగా ఆయన ఇల్లు అక్కడ ఉంది. ఎవరండి ఆయన ఇల్లు? ఎవరు? మనమేనా? నిజమేనండి. ఈ ఇల్లు అంతటిలో ఆయన ఎలా ఉన్నాడంట? నమ్మకంగా ఉన్నాడు కనుక అతనికి దేవుడు ఒక తాళపు చెవినిచ్చాడంట. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఆయన సన్నిధిలో వర్తమానం చెప్తూ ఉన్నాడు. మోషే ఒక గొర్రెల కాపరి, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు అతడు ఎలా అయిపోయాడంటే ఒక మారిన మనిషి అయిపోయాడు. అతడు ఒక పిరికివాడు. నిజమేనా? ఫరో ఎదురు నుంచి పారిపోయాడా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గమనించండి, ఆయన చేతికిలో ఒక కర్ర ఉన్నది. నిజమేనా? అతడు తిరిగి వచ్చి ఆ కర్ర ద్వారానే ఆ దేశం అంతటిని విడిపించను. ఆ కర్రే దేవుడు అతనికి ఇవ్వబడిన కీ, ఆ తాళపు చెవి. ఎంతమందికి అర్థమవుతుంది? అతడు ఆ తాళపు చెవిని ఉపయోగించి చాలా అద్భుత కార్యాలు చేశాడు. ఎందుకంటే అది దేవుని చేతి కర్ర, అది దేవుని తాళపు చెవి. అతడు భూమి మీద ఇది కలుగును గాక అని అంటే ఏం జరిగింది? కలిగిందా? ఈగలు కలుగును గాక, కప్పలు కలుగును గాక, నీరు ఎర్రగా మారును గాక, బండ చీలి నీళ్లు ఇచ్చును గాక, ఎర్ర సముద్రం 2 పాయలు అవును గాక, మారా నీటిని మధురంగా మార్చును గాక. అన్నీ దేవుని ద్వారా చేశాడు. దేవుడు ఇచ్చిన ఆ తాళపు చెవి, ఆ దేవుని చేతి కర్ర ద్వారానే ఆ మోషే అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే అతడు దేవుని సన్నిధిలోకి వచ్చాను. ఎక్కడికి వచ్చాడు? మరి దేవుని సన్నిధికి మనం వచ్చాం. ఇప్పుడు మనకి ఏ తాళపు చెవి ఇచ్చాడు? వాక్యమైన తాళపు చెవి ఇచ్చాడా? ఎంతమంది నమ్ముతున్నారు? ఆ తాళపు చెవి నువ్వు పలుకుబడిన మాట ద్వారా అనేక కార్యాలు నువ్వు ఈ కాలంలో చెయ్యవలసిన వాడు ఉన్నావు. దేవునికి స్తోత్రం. గమనించండి, అదే వర్తమానం చెప్తున్నాడు. పేతురు కూడా ఒక జాలరి. నిజమేనా? పేతురు ఒక జాలరి. దేని గూర్చి ఆయన అతను ఎరిగిన వాడు. చేపల పట్టుడు ఒకటే అతనికి తెలుసు. బాగా తెలిసిన పని ఏంటంటే, అమ్మా చేపల పట్టుడు మాత్రమే పేతురుకు బాగా తెలుసు. కానీ అతడు దేవుని సందులోకి వచ్చినప్పుడు అతడు ఏం చూస్తున్నాడు తెలుసా? చేపలను సృష్టించిన సృష్టికర్తను చూస్తున్నాడు అంట. ఆయన ఎవరు అనుకుంటున్నాడంటే పేతురు చేపలను సృష్టించగల మహా సృష్టికర్తను చూచాను. వలలు వేయడని ఆయన చెప్పుట విన్నాడు. అక్కడేం చేపలు లేవని సంగతి ఆయనకి బాగా తెలుసు. అయితే ప్రభా నీ మాట చెప్పున వల వేయుదును,
నువ్వు దేవుని కుమారుని నమ్ముచున్నాను, నీ వెయ్యమని చెప్పితివి గనుక నీ మాట చెప్పున వేయించున్నాను, నీవు నీ మాట ఒకటే కదా, వల వేయుదును అన్నాడు. అంతే. అతడు వల ఎప్పుడైతే వేస్తున్నాడో అతడు లాగలేకపోతున్నాడు. పట్టజాలంతా విస్తారమైన చేపల వలలో పడ్డాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమన్నాడు తెలుసా పేతురు? దేవుని సన్నిధిలోకి వచ్చాడుగా, వచ్చిన తర్వాత అన్నాడు, ప్రభువా నేను పాపాత్ముడు, నేను నీ సన్నిధిలో నిలబడడానికి యోగ్యుని కాను, వెళ్ళిపో ప్రభు, నువ్వు నా యొద్ద నుంచి వెళ్ళిపో. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఒక జాలరి పేతురు క్రీస్తును కలుసుకున్న తర్వాత ఇంతకు ముందు వలే ఇక లేడు అతడు. నీ స్వభావం మారట్లేదు, నువ్వు ఇంకా ఎక్కడ రాలేదు. అయితే నువ్వు ఆయన సన్నిధిలోకి ఇంకా రాలే. ఆయన సన్నిధిలోకి వచ్చిన తర్వాత నీ స్వభావాలన్నీ మార్చేస్తావు. నువ్వు పాత జీవితాన్ని ఏమి కనపరచు, నీ పాత జీవితం కొట్టివైపోతుంది. పాత స్వభావం పోయి కొత్త స్వభావం నీలోనికి రావాలి. అదే మారు మనసు అన్నాడు. మరి ఆ మారు మనసు నీకు లేదంటే నువ్వు ఇంకా మారలేదండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు ఎంతమంది ఆ మారు మనసు కొరకు ప్రార్థిస్తారు? ప్రభుత్వం ఒక మాట చెప్పాడు తెలుసా అండి? నువ్వు ఎన్నిసార్లు నేను నీటిలో నీకు బాప్తిసం ఇచ్చినా, ఎన్నిసార్లు నేను నీటిలో ముంచినా, నువ్వు పొడి పాపిగా నీటిలోకి వెళ్ళి తడి పాపిగా బయటకు వచ్చావు. కానీ ఆయన రక్తం నీ మీద చిందించకుండా నీవు మారు మనసు పొందలేవు. మారు మనసు అంటే దాని అర్థం మారిన మనిషి. నువ్వు ఇంకా మారలేదంటే, నీలో ఇంకా ఆడున్నాడంటే ఎవడాడు? అపవాదిగాడు. వాడి క్రియలు నీలో ఉన్నాయంటే నువ్వు ఇంకా మారిన మనిషివి కాదు. నిజమేనా? నాలో ఆ క్రియలు కనబడుతున్నాయి అనుకో, యేసుప్రభు మాట అన్నాడు, నా తండ్రి క్రియలు నాలో కనబడకపోతే నన్ను మీరు నమ్మవద్దు అన్నాడా లేదా? ఆయన క్రియలు నాలో కనబడిన ఎళ్ళ, ఆయన చేసిన క్రియలు నేను చేసిన ఎళ్ళ మీరు నన్ను నమ్ముడి. మరి ఈరోజు మనలో ఆయన క్రియలు కనబడలేదంటే ఇంకా మనం ఆయన సన్నిధిలోకి పూర్తిగా రాలేదు. అందరూ ఇక్కడ ఉన్నారా? గట్టిగా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పేతురు క్రీస్తును కలుసుకున్న తర్వాత ఇంతకు ముందు వలే లేడంట, మార్చేసుకున్నాడు. తన జీవితాన్ని పూర్తిగా మార్చేసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత దేవుడు అతడు దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నాడు గనుకే ఆ రాజ్యపు తాళపు చెవులు మత్తేకి ఇవ్వలేదు, మార్కి ఇవ్వలేదు, లోకాకి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇవ్వలేదు? పౌలుకి కూడా ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు? ఎందుకని? ఆయనకి విద్యతో పని లేదండి, ఆయనకి డబ్బుతో పని లేదండి, ఆయనకి జ్ఞానంతో పని లేదండి. ఆయనకు కావాల్సింది యథార్థత, ఆయనకు కావాల్సింది నమ్మకము, ఆయనకు కావాల్సింది ఆయన పరిచర్లో విశ్వాసం కలిగిన వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు దేవుడు వారికి పరలోకపు తాళపు చెవులు ఇస్తాడు. పేతురికి ఇచ్చాడంట తాళపు చెవులు. అదే తాళపు చెవులు పొందుకోవడానికి పౌలు ఏం చేశాడంటే పేతురు బోధన అనుసరించాడంట. పేతురికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ బాప్తిస్మను అతను అనుసరించాడంట. అందుకే పౌలు కూడా ఆ పరలోకపు తాళపు చెవులు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. నేను ముగిస్తూ ఉన్నాను, గమనించండి. సమాధిలో పెట్టుట అని వర్తమానంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. దేవుని రాజ్యం యొక్క తాళపు చెవులు ఆయన యొద్ద లేవు. ఎవరి యొద్ద లేవు? అమ్మ అందరు ఇక్కడ ఉన్నారా? యేసుప్రభు దగ్గర ఏమి లేవు, పరలోకపు తాళపు చెవులు లేవు. మరి ఎవరి దగ్గర ఉన్నాయి? ఇచ్చేసిన తర్వాత ఆయన లాగేసుకున్నాడా? ఇచ్చేటప్పుడు అయ్యో నేను ఎందుకు ఇచ్చాను, అనవసరంగా ఇచ్చాను అనుకున్నాడా? మనం ఎవరికైనా కీసి ఇచ్చామనుకోండి, ఏం ఆలోచిస్తాం? అనవసరంగా ఇచ్చాను. ఏం చేస్తున్నాడు? మొత్తం ఉంచుతున్నాడో, అమ్మేస్తున్నాడో, కబ్జా చేస్తున్నాడో ఏంటో? అవునా కదా? చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. కానీ దేవుడు అలా ఆలోచించలేదండి. ఇచ్చిన తర్వాత అయ్యో అనవసరంగా ఇచ్చాను, నన్ను అమ్మేస్తాడే, 3 సార్లు అబద్ధం ఆడి నాకు తెలియదు అంటాడే, ఇలాంటి వాడికి నేను ఎలా తాళపు చెవులు ఇచ్చానని బాధపడుతున్నాడా? బాధపడలేదంట. ఆయన ఎందుకు బాధపడుతున్నాడు తెలుసా? ఆయన రక్తం చేత కొనుక్కొని కూడా ఆయన కొరకు జీవించకుండా లోకంలో లోక కార్యాల కొరకు టైం స్పెండ్ చేస్తున్నావే,
దానికోసం ఆయన బాధపడుతున్నాడు. పరలోక రాజ్యానికి వారసులుగా చేసిన మిమ్మల్ని మీరు ఆయన ఎడల నమ్మకంగా లేకపోతే ఆయన బాధపడుతున్నాడు. కానీ పరలోక రాజ్యం తాలూకు చెవులు పేతురికి ఇచ్చినందుకు బాధపడలేదంట, బాధపడ్డాడు. ఏమంటే ఆయన వెనక్కి ఇచ్చి అయ్యో అనవసరంగా ఇచ్చాను అని అనుకుంటాడా? కానీ ఆయన దగ్గర తాళపు చెవులు లేవు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన ఆరోహమై వెళ్ళిపోయినప్పుడు ఆయన దగ్గర ఏం లేవు, తాళపు చెవులు ఎక్కడున్నాయి? మరి ఇప్పుడు పరలోక రాజ్యం ఆయన ఎలా లోపలికి రానిస్తుంది? తాళపు చెవులు ఉండాలిగా, ఉంటేనే కదా లోపలికి వెళ్తాడు. ఆయన దగ్గర ఉండే తాళపు చెవులు ఏంటి? ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన దగ్గర ఏ తాళాలు లేవంటండి. దేవునికి స్తోత్రం. అందరు ఇక్కడ ఉన్నారా? ఈ వర్తమానంలో చెప్తున్నాడు. అయితే ఆయన మరణం యొక్క మరియు పాతాళం యొక్క తాళపు చెవులు కలిగి ఉన్నాడు. ఆయన వాటిని తీసుకున్నాడు. ఎవరి యొద్ద నుంచి? అపవాది నుంచి తీసుకున్నాడు. మరణం యొక్క పాతాళలోకం యొక్క తాళపు చెవులను కలిగి ఉన్నాను. పేతురు మాత్రం దేవుని రాజ్యం యొక్క తాళపు చెవులు కలిగి ఉన్నాడు. అతడు సాతాను మాత్రం ఏం కలిగి ఉంది? మరణము పాతాళలోకం యొక్క తాళపు చెవులు దాని వశంలో పెట్టుకుంది. దేవుడు ఏం చేశాడు? ఆయన చనిపోయి నేరుగా పాతాళంకి వెళ్ళాడంట. వెళ్ళి అక్కడ ఏం చేశాడంటే, దేవునికి స్తోత్రం, ఓ దెయ్యమా ఆ తాళాలు ఇవ్వను అన్నాడంట. నేను ఇవ్వను అంటున్నానంట. నేను ఆల్రెడీ ఈ యొక్క నా ప్రజల కొరకు నేను రక్తాన్ని చెందించున్నాను. ఇంకా సిలువపై రక్తము ఇంకా ఎలా ఉంది? సజీవంగా ఉంది, ఆరిపోలేదు, ఇంకా సజీవంగా ఉంది. తాళాలు ఇవి అన్నాడంట. పాతాళంలోకి పోయి తాళాలు తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తాళాలు తీసుకుని ఆయన ప్రక్కన తగిలించుకుని ఒక్క తన్ను తన్నాడంట. ఎవరిని? అపవాదిని. ఒక్క తన్ను తినగానే అది అగాధంలోకి వెళ్ళిపోయిందంట. అమ్మ వింటున్నారా? దేవుని చిత్తం మీద అగాధపు తాళపు చెవుల గురించి నేర్చుకున్నప్పుడు నేర్చుకుందాం. మరణం యొక్క తాళపు చెవుల గురించి నేర్చుకున్నప్పుడు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ఈ తాళపు చెవులు తీసుకున్నప్పుడు ఆయన ఎక్కడికి వస్తున్నాడు? మళ్ళీ పైకి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మరణము జీవము ఎవరి వశంలో ఉన్నాయి? ఒకప్పుడు అపవాది చేతిలో ఉన్నాయి. కానీ ఆయన కలువరిశిలో ఎప్పుడైతే మరణించాడో, యోబు చెప్పినట్లుగా నా విమోచకుడు సజీవుడు, నేను మరణించును, నా శరీరం చీకిపోయిను, ఒక దినాన ఆయన నన్ను లేపుతాడు. ఆ వాగ్దానం కోసం ఆ తాళపు చెవులు పట్టుకొచ్చి, యోబు బయటికి రా, అబ్రామా బయటికి రా, ఆమేన్, షారా బయటికి రా, పరిశుద్ధులందరూ బయటికి రండి, యెషయా బయటికి రా, ఇర్మియా బయటికి రా, దానియేలు బయటికి రా, అందరిని బయటికి తీసుకొచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాన్ని జయించిన వాడు, సమాధిని జయించిన వాడు, మరణం యొక్క పాతాళ యొక్క లోకం యొక్క తాళపు చెవులు కలిగి ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తాళపు చెవులు కలిగి ఉండి ఇప్పుడు బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు? నేను మరణాన్ని జయించాను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మరణం ఎవరి చేతిలో ఉంది? దేవునికి స్తోత్రం. సమాధి ఎవరి చేతిలో ఉంది? భయపడద్దు. అయితే నువ్వు మరణించాలని దేవుని చిత్తం ఉంటే నువ్వేమవుతావు? మరణిస్తావు. నువ్వు బ్రతకాలని దేవుని చిత్తంలో అయితే ఆయన సెలవు లేకుండా నీ తల వెంట్రుకలో ఒక వెంట్రుక కూడా రాలదన్నాడు. నీ తల వెంట్రుకలు నువ్వు లెక్కించుకోలేవు, కానీ ఆయన లెక్కించి ఉన్నాడంట. నువ్వు కాచిన ప్రతి కన్నీటిని ఆయన కవిలలో దాచి ఉన్నాడంట. వ్యర్థంగా కాచేస్తాం ఒకేసారి కన్నీళ్ళు ఉత్తిన వచ్చేస్తాయి, వ్యర్థంగా పనికిరాని కన్నీళ్ళు. అలాంటి ఏమి ఆయన దాచడం? నువ్వు ఎక్కడ దాస్తాడో తెలుసా? ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు మొర్రబెట్టి కన్నీరు కాలుస్తున్నావో, ఆ ప్రతి కన్నీటి బొట్టును ఆయన తన కవిలలో దాచి ఉంచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన స్వరమైన వర్తమానంలో చెప్తున్నాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చదును, నువ్వు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పిదవో అది పరలోకమందు విప్పబడును. దేవునికి స్తోత్రం. ఆ తాళపు చెవు ఏంటనుకున్నావు? పెంతెకోస్తు దినమున దేవుని యొక్క రాజ్యము దాని బలము యొక్క సర్వ సంపూర్ణతతో వచ్చిందని మీరు నమ్ముతున్నారా? ఆయన వద్ద ఉన్నది మాత్రము మరణం యొక్కయు, పాతాళలోకం యొక్కయు,
తాలపు చెవులు మాత్రమే. మరి రాజ్యం యొక్క తాలపు చెవులు ఆయన దగ్గర లేవు. ఎవరి దగ్గర ఉన్నాయి అమ్మా చెప్పండి. మరి ఇప్పుడు మత్తయి సువార్త 28:19 ప్రకారంగా మేము కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, వాని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇవ్వండి. నేను అదే చేస్తానంటున్నారు. మరి పరిశుద్ధాత్మ చెప్పింది నేను చేయనంటున్నారు. మరి పరిశుద్ధాత్మే కదా మనకి తుది నిర్ణయం, అవునే కదా? ఆమేన్. నేను యుగములు మీతో ఉన్నానని చెప్పిన దేవుడు పరిశుద్ధాత్మ వచ్చి ఏం చెప్పాడు? అపోస్తలుల కార్యం 2:38 మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును ప్రభువైన యేసు నామములో బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా తన తండ్రి అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని చెప్పాను. వారు ఆ మాటలు విని వారి హృదయంలో నొచ్చుకుని ఇంచుమించు 3,000 మంది అక్కడ ప్రభువైన యేసుక్రీస్తులో బాప్తిస్మం పొంది ఉన్నారు. హల్లెలూయా. అది పరలోక రాజ్యపు తాళపు చెవి కాదా? ఆ తాళపు చెవి ద్వారా 3,000 మంది ఆత్మలను అతను విప్పాడా? ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఇప్పట్లే వీడు బాగుపడ్డు, వీడు పాడైపోతాడు, వీడు నాశనం అయిపోతాడు అని మనం ఏం చేస్తున్నాం? లాక్ చేస్తున్నాం. తాళం ఇప్పండిరా బాబు అని అంటే మనం ఏం చేస్తున్నాం? వీడు బాగుపడ్డు, వీడు నాశనం అయిపోతాడు, వీడి బ్రతికెంతే అని నువ్వు ఎప్పుడైతే లాక్ వేస్తున్నావో ఆ లాక్ వల్ల అతనికి ఎప్పుడు కూడా మారు మనసు. నువ్వు లాక్ ఓపెన్ చెయ్యాలంటే ఖచ్చితంగా నీ నోటిని నువ్వు జాగ్రత్తగా వాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం వచ్చిందో తెలుసా? ఇంచుమించు యోహాను చనిపోయిన 600 సంవత్సరాల తర్వాత. యోహాను ఎవరు? బాప్తిస్మం యోహాను కాదు, ప్రకటన గ్రంథము రాసిన యోహాను చనిపోయిన 600 సంవత్సరాల తర్వాత అధికారపూర్వకంగా మేమే దీన్ని ప్రవేశపెట్టామని ఆ క్యాథలిక్ వారు పలువురు మీద మాకు దేవుళ్ళు ఉన్నారు, మేము విగ్రహాలను ఆరాధిస్తాం, మాకు పేతురు కావాలి, మాకు పౌలు కావాలి, ఆ వారికి విగ్రహాలు ఆరాధిస్తాం, మరియన్నమ్మని ఆరాధిస్తాం, ఇంకా అన్నమ్మని ఆరాధిస్తాం, రకరకాల ప్రజలను ఆరాధిస్తాం, ప్రతి వ్యక్తిని ఆరాధిస్తాం, పోపులను ఆరాధిస్తాం అంటూ యేసుప్రభుని ఎక్కడ పెట్టారు? అలా అనుకుంటూ ఎక్కడ పెట్టారు? బయట పెట్టారు. అందుకే ఈరోజు దేవుని వాక్యం వచ్చి ఏం చెప్తుంది? ఆ తాళపు చెవి తీయడానికి గెడ లోపల ఉంది. గెడ తీస్తే ఇప్పుడు ఆయన ఎక్కడికి వస్తాడు? లోపలికి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ముగ్గురు దేవుళ్ళు మనకు లేరండి, దేవుడు ఒక్కడే. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పాడా? చెప్పాడండి. పాత మందులు చెప్పాడు. అలా చెప్పినాడు. అయ్యా నేను ఎందుకు చెప్పాను? నా తర్వాత యేసుప్రభు వస్తాడు, నా తర్వాత పరిశుద్ధాత్మ వస్తుంది అనాలి కదా. మరి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఓ ఇశ్రాయేలు వినుము, ప్రభువైన నేను నీ దేవుడను, ఒక్క దేవుడను. మీ దేవుడు ఎవరు చెప్పండి? ఇప్పుడు మీ దేవుడు ఎవరు? తండ్రా, కుమారుడా, లేక పరిశుద్ధాత్మ? హల్లెలూయా, హల్లెలూయా. యూదులు అడుగుతున్నారంట, చెప్పండి మీ దేవుడు ఎవరు? మాకు దేవుడు ఒక్కడే యెహోవా అంటున్నారంట. యూదులు ఏమంటున్నారు? మా దేవుడు ఒక్కడే యెహోవా. అప్పుడు యూదులు వచ్చి క్రైస్తవులు అడుగుతున్నారంట, ఏమని? మీ దేవుళ్ళు ముగ్గురు కదా, మీకు తండ్రా దేవుడు, కుమారుడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని అడుగుతూ ఉన్నారంట. దేవుని స్తోత్రం. అయితే గమనించండి, అదే దేవుని పనులు జరిగించిన 3 కార్యనిర్వాహకులే ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడంటే దేవుడు ఏమన్నాడు? హల్లెలూయా. 3 కార్యాలయాలు. ఆయనే తండ్రిగా ఉన్నాడు, ఆయనే కుమారుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే చెప్పాలి. హల్లెలూయా. మన దేవుడు ఒక్కడే. ఓ మాట చెప్పినామండి, పాత నిబంధనలో తండ్రిని మనం తాకలేం, అవునా కదా? తండ్రిని తాకితే ఏమవుతాం? చచ్చిపోవడమే, ఇంకా స్మాష్, బూడిదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన తండ్రిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ నడిపిస్తున్నప్పుడు, మోషే నేను ఈ పర్వతం మీదకి దిగొస్తాను, ఈ పర్వతం ఎవరూ తాకకూడదు, ఈ పర్వతము తాకు వారిని రాళ్లతో కొట్టి చంపేమన్నాడు. మరియు
ఈ ఆవులు కానీ గేదెలు కానీ అక్కడున్న దూడలు కానీ ఏది తాకినా రాళ్ళతో పెట్టుకొట్టి ఎన్ని దినాలు తాకూడదు? 3 దినాల వరకు ఒక పర్వతాన్ని ఏం చేయకూడదు. ఎందుకంటే ఆ పర్వతం మీదకి ఎవరు దిగొచ్చారు? దేవునికి స్తోత్రం. ఆయన మహా అగ్ని వంటి దేవుడు, ఆయన మహాభయంకరుడు, ఆయన పరిశుద్ధాత్మ. ఆయన అక్కడ దిగొచ్చినప్పుడు ఆ పర్వతం ఎవ్వరు కూడా తాకలేదు. తాకరా? ఆ పర్వతం నుంచి స్వరం వస్తుంది, వాక్యం వస్తుంది. నిజమేనా? కానీ చివరికి ఒక ఆవు లేక జంతువు తాకినా కూడా చంపబడాలి. కానీ అదే దేవుడు ఏం చేశాడు తెలుసా? నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. అందుకే ఆ పరలోకాన్ని విడిచి మన కోసం భూమి మీద దిగొచ్చాడా లేదా? దేవునికి స్తోత్రం. ఎందుకు? ఆయన ఆరాధింపబడ్డానికి. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన తర్వాత కుష్టు వ్యాధి కలిగిన వాడిని ముడుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎవరిని ముడుతున్నాడండి? కుష్టు వ్యాధులు కలిగిన వాళ్ళు ముడుతున్నాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముడుతూ ఉన్నది. పాపాత్మురాలైన స్త్రీ, హల్లెలూయా, ఆమె తన సంపాదనతో సంపాదించిన డబ్బుతో అత్తర్ను కొనుక్కొచ్చి ఆయన తల మీద పోసి ఆయన పాదములు ముద్దు పెట్టుకుంటూ తాకుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఒకప్పుడేమో తాగితే రాళ్ళతో కూడా చంపేయాలి, లేకపోతే అలా చచ్చిపోతారు. అవునా కదా? ఏమండి, అహరోను కుమారులు దేవుని సేవ చేస్తూ అందులో ఇద్దరు ఏం చేశారంటే దేవునికి సంబంధం కానీ అన్య అగ్ని తీసుకొచ్చి దేవుని అగ్నిలో కలిపారంట. దేవుని అగ్ని అంటే ఏంటో తెలుసా? వాక్యం అండి. వీళ్ళు ఏం చేశారంటే అన్య అగ్ని, వాక్యం కాని దాన్ని తీసుకొచ్చి వాక్యంతో కలిపారండి. కలపక దేవుడు క్షమించాడు. పాపం నా అహరోను, నా యాజకుడు, నమ్మకమైన వాడు, కొడుకులు పాపం వాళ్ళు తెలియ చేశారులే అని అనుకున్నాడా? పరలోకం నుండి అగ్ని దిగొచ్చి వెంటనే వాళ్ళిద్దరిని కాల్చివేసిందండి. దేవునికి స్తోత్రం. కానీ అదే దేవుడు, అంత ఉగ్రుడైన దేవుడు, అంత దహించి అగ్ని అయిన దేవుడు ఇప్పుడు ఎలా మారిపోయాడు తెలుసా? నువ్వు ఏదైనా కలుపుతుంటే చేస్తున్నాడు. తెలియజేసి తీర్పు ప్రకటిద్దాం. ఏమన్నాడండి? చెప్పి తీర్పు ప్రకటిస్తున్నాడు. కొంతమందికి అర్థమవుతుంది. ఆయన చెప్పకుండా నీకు తీర్పు తెచ్చడం, ఆయన నీకు తెలియజేయకుండా నేనేమి చేయడు. అమ్మా, ఆయన నీకోసం అంతగా తను తగ్గించుకుంటే నువ్వేం తగ్గించుకుంటున్నావు? నీలో అలాగే ఉంది అహంకారం అనే దెయ్యం, నీలో అలాగే ఉంది మనలో గర్వం అనే దెయ్యం, మనలో ఇంకేమున్నాయి? అసూయ, ద్వేషం, కోపం, క్రోధం. ఇవన్నీ మనలో ఉండడానికి కారణం ఏంటి? మనం దాన్ని ఆహ్వానించాం. అవన్నీ మనలో దిష్టేసిన కూర్చున్నాయి. వాటిని బయటికి త్రోలి వేసిన ఎడల దేవుడు నీలోనికి వస్తాడు. ఆమేన్. అందుకే మనం ఎక్కడున్నామంట? కడవరి కాలంలో ఉన్నాం, కడవరి దినములో ఉన్నాం. హల్లెలూయా. ఈ శాస్త్ర సంబంధమైన లోకము అది కాదనలేకపోతుంది. చూడండి, సంఘం అది కాదనలేదు, తిరిగి అది ఇక్కడే ఉన్నది. సంఘములకు వచ్చి అవే సంగతులు చేయుచున్నది. నిత్యంగా ఆత్మను ఎవరు ఆరాధిస్తారో తెలుసా? ఆత్మతో సత్యముతో ఉన్నవారు మాత్రమే ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. ఆ ఆత్మ ఎవరు? అది దేవుడు కాదా? దేవుడు కోరుకున్నది తెలుసా? నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ, అందరూ చెప్పాలి. ఇవన్నీ ఆ పరలోక రాజ్యంలో తాళపు చెవులండి. నేను చెప్పిన మాటలన్నీ ఒక్క తాళపు చెవి కాదు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షణ ఒక తాళపు చెవి, మారు మనస్సు ఒక తాళపు చెవి, ఎడతెగ ప్రార్థించుట ఒక తాళపు చెవి, పాద శుద్ధి చేయుట ఒక తాళపు చెవి, రొట్టె విరుచుట ఒక తాళపు చెవి. ఎంతమందికి అర్థమవుతుంది? అపోస్తల సహవాసము ఒక తాళపు చెవి, నమ్మకంగా జీవించుట ఒక తాళపు చెవి. అందులో చాలా ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది ఆశిస్తూ ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పెంతెకొస్తు దినమున ఆయన ఏం చెప్పాడో గుర్తుందా? ఆయన ఏం చెప్పాడు? మీరు మారు మనసు పొందండి, పాపక్షమాపణితం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా చెయ్యవారే ఆ రాజ్యానికి
వారసులు. దేవునికి స్తోత్రం. అలా చేసినప్పుడే దేవుని మనం కనుగొనగలుగుతాం. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి ఈ తాళపు చెవులు కలిగి ఉన్నవాడే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాడు. మరి ఈ తాళపు చెవులు మనం పొందకుండా కొంతమంది ఏం చేస్తున్నారు? ఒక మాట చూపించి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. చాలా మాటలు ఉన్నాయి, కానీ ఒక మాట చూపిస్తాను. హల్లెలూయా. ఒక నిమిషం, మరి ఆ మాటను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. లూకా సువార్త 11:52 త్వరగా. ఎవరైనా చదువుతారా? లూకా సువార్త 11:52. ఎప్పటి నుండి? ఇక చదువు. అమ్మ, లూకా సువార్త 11:52 అయినా చదువుతున్నారు? అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమనే తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరు లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని. ఇప్పుడు చెప్పండి, ఎవరిళ్ళు? తాళాన్ని దొంగిలించిన వాళ్ళు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. ఎవరో? పరిసీలు, శాస్త్రులు, సద్దుకాయలు, పాస్టర్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్. వీళ్ళందరూ జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకుని పోయి వారు ప్రవేశింపరు, వెళ్ళేవారిని అంటే వెళ్ళేవారిని వెళ్ళవరు, వాళ్ళు వెళ్ళరు. మరి మేము పరలోక రాజ్యం వెళ్ళవరా, మీరు కూడా వెళ్ళకూడదని అంటారు. అయితే మన వాళ్ళు ఏం చేస్తారు? మన వాళ్ళు చూపి ఎక్కడ ఉంటుంది తెలుసా? కారు మీద ఒక పాస్టర్ దిగాడు అనుకోండి, ఆ చుట్టూ 10-20 మంది ముగేస్తారు. ఎందుకని? ఆ కారు మీద దిగిన వాడికి పరలోక తాళపు చెవులు ఉన్నాయో లేవో తెలీదు. కారులో దిగడమే కావాలి నీకు, అంతే కదా? అవునా కదా? చెప్పండి అమ్మా, కారులో దిగాడా లేదా? ఈ కాలప్రవత అన్నాడు, కనీసం వాళ్ళు తినాలంట ఒక్క కారు ఉంటే సేవకుడు కాదు, సేవకుడు అనుకునేవారు కాదంట. ఇంచుమించు ఆ ఇంట్లో 4-5 కార్లు ఉంటేనే ఒక సేవకుడు అంట. ప్రవక్త గారు తినాలి అండి. ప్రవక్త గారు అంటున్నారు 4-5 కార్లు ఉంటేనే కానీ ఒక సేవకుడు కాదని వారు బోధించేవారంట. దేవునికి స్తోత్రం. కానీ బోధకుడు అని అంటే కార్లు ఉన్నవాడని కాదు. కార్లు ఉంటే మనం ఏం చేస్తాం? కారు మీద దిగ్గానే 10 మంది 20 మంది వెళ్ళిపోతాం. అదే మన పాస్టర్ వస్తే ఆ కథలేమే కథలు, అవునే కాదు? వాస్తవాలు మాట్లాడుకుందాం, నిజాలు మాట్లాడుకుందాం. చెప్పండి, కారు మీద వచ్చారనుకో పాస్టర్ గారు. అదే పాస్టర్ గారు సైకిల్ మీద బండి మీద వచ్చాడనుకో, మన పాస్టర్ గారే కదా. అంటే కారు మీద వచ్చినోడికి పరలోక తాళపు చెవులు ఉన్నాయా? బండి మీద వచ్చినోడికి పరలోక తాళపు చెవులు ఉన్నాయా? ఎవరి దగ్గర ఉన్నాయో ఆ వ్యక్తికి దేవుడు గౌరవిస్తాడు. మనుషుల ద్వారా రాకపోవచ్చు గౌరవం, దేవుడే తన ప్రజల ద్వారా ఆయనకి గౌరవిస్తాడు. ఆయన గౌరవానికి పాత్రుడు. మరి సేవకుడు కూడా గౌరవానికి. మరి పరలోక రాజ్యం తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయో వారే మనకు కావాలి. కానీ వీళ్ళు వెళ్ళరో, వెళ్ళే వాళ్ళని వాళ్ళు ఏం ఎత్తుపోయారంట జ్ఞానం అనే. మరి జ్ఞానం అనే తాళపు చెవులు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? బుద్ధిహీనులు ఎక్కడికి వెళ్తారు? బుద్ధి లేని కన్యకులు ఎక్కడికి వెళ్తారు? చెప్పండి, ముగిస్తున్నాను. ఎక్కడికి వెళ్తారు? బుద్ధిమంతులైతే ఆకాశమందు జ్యోతుల వల్లే ఉంటారంట. బుద్ధిగల కన్యకులైతే ఆ పరలోక రాజ్యంలో ఆ యొక్క పిండ్ల వరుడితో ఆ యొక్క తలుపు తీసుకుని వెళ్ళిపోతారంట. బుద్ధి లేని వాళ్ళు బయట ఉండి, అయ్యా తలుపుది, నీ నామాన దెయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామాన అద్భుతాలు చేస్తాం, నీ నామాన ఆశ్చర్యకారులు చేస్తాం. ఏమయ్యా అన్నీ నా నామం చేశారు, మంచిదే, మీరెవరో నాకు తెలియదు. అదేంటి ప్రభువా, నీ నామాన అద్భుతాలు చేస్తాం, నీ నామాన ఆశ్చర్యకారులు చేస్తాం, నీ నామాన అన్నీ చేస్తాం, కానీ రక్షణ విషయంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు అలా చేస్తావు? అదేంటి ప్రభువా, నువ్వు చెప్పావు కదా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం అని. నేను చెప్పిన మాట నీకు అర్థమైందా? నువ్వు చదువువా? నేను ఎవరికి ఇచ్చాను? శిష్యులకి ఇచ్చాను. శిష్యులు ఏం చేశారు? దాన్ని నెరవేర్చారు. నిజమేనా అమ్మా? నెరవేర్చారా లేదా?
ఏమండి, నెరవేర్చారు లేదా? దేవునికి స్తోత్రం. నెరవేర్చారా లేదా? హల్లెలూయా. అంటే నేనే వచ్చి చేసుకోవాలన్నమాట మీకు. అంటే మీరు మాత్రం ఏం చేయరు. అర్థమవుతుందమ్మా? అంటే ఎలా ఉంటుందంటే పరిస్థితి, నాకు కొంచెం సౌండ్ తగ్గించు అని నేను చెప్పాను అనుకోండి, అక్కడ కూర్చున్నవాడు ఎవడన్నా సౌండ్ తగ్గించాడు అనుకోండి, అక్కడ పని చేసినట్టు. నేనే పోయి అక్కడ సౌండ్ తగ్గించుకున్నాను అనుకోండి, చెప్పి కూడా ఏమవుతుంది? సరే, ఇంకో మాటకి మీకు అర్థమవుడు చెప్తాను. ఒక మాట చెప్తాను. నాకు మంచినీళ్ళు అమ్మ, గ్లాస్ మంచినీళ్ళు అని అడిగాను. అమ్మ వాటర్తో నీళ్ళువి, వాటర్తో నీళ్ళువి ఇవ్వట్లేదు ఏంటి? ఇప్పుడు అలాగే ఉందన్నమాట పరిస్థితి. నాకు వాటర్ బాటిల్ ఇవి ఇచ్చేయ అంటుంది వెనకత నుండి. అంటే ఏమంటాడు ఏంటో అని ఇచ్చే వాటర్ బాటిల్. ఇప్పుడు మధ్యలో ఏం జరిగింది? క్రియ జరిగిందా లేదా? ఇప్పుడు నేను ఆమెకి ఏం చెప్పాను? నాకు దాహంగా ఉంది, వాటర్ బాటిల్ ఇవ్వి అని అడిగాను. ఆమె ఏం చేసింది? వాటర్ బాటిల్. అదే కాకుండా ఆమె ఏం చేస్తుందంటే, నాకు వాటర్ బాటిల్ ఇవ్వని అంటుంది తిరిగి. ఏమంటుంది? నాకు దాహంగా ఉంది, వాటర్ బాటిల్ ఇవ్వమంటే ఆమె వాటర్ బాటిల్ ఇచ్చింది. ఇప్పుడు ఆమె అదే మాట పలుకుతుంది. ఏ మాట? నాకు దాహం వేస్తుంది, నాకు వాటర్ బాటిల్ ఇవ్వనామంటే, ఈ మధ్యలో వాటర్ బాటిల్ ఇదిగో తీసుకో. నేను అడిగిన దానికి ఆమె అడిగిన దానికి మధ్యలో క్రియ జరిగిందా? ఏమైనా జరిగిందా? నేను ఏదైతే అడిగానో ఆమె అదే చేస్తుంది. దేవుడు ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, వారిని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము అంటే పేరు. నామం అంటే ఏంటండి? తండ్రి అనే పేరు ఎవరికి పెట్టం, కుమారుడు అనే పేరు ఎవరికి ఉండదు, పరిశుద్ధాత్మ అనే పేరు ఎవరికి, ఇక్కడ ఎవరికైనా పెడితే బాగుంటుందేమో. తండ్రి అనే పేరు ఎవరికైనా పెడితే అందరూ తండ్రి తండ్రి అంటే ఎలా ఉంటుంది? ఏమండి, మనందరికీ తండ్రి ఒకటే, అవునా? ఇప్పుడు బోయేది బ్రదర్ ఉన్నాడండి, ఎవరినో ఒక అబ్బాయిని తీసుకొచ్చాడు, పాపం సువార్త చేశాడు. వింటున్నారా? సువార్త చేస్తే బాప్తిస్మ ఇచ్చాం. బాప్తిస్మ ఇచ్చిన తర్వాత పాస్టర్ గారు బైబిల్లో పేరు ఎట్టండి పాస్టర్ గారు, నేను కష్టపడి సంపాదించాను అన్నాడు. అవునా కదా? సరే, మరి ఏం పేరు పెడదామంటే, మనకి తండ్రి ఒకటే కాబట్టి ఆ తండ్రి పేరు ఎట్టండి అన్నాడు. నేనేం చేశానంటే, తండ్రి పేరు ఎట్టమన్నాడు కాబట్టి తండ్రి అని ఎట్టాను. తండ్రి పేరు ఏంటి? యెహోవా, అంతే కదా? తండ్రి పేరు ఎట్టండి నేనేం చేశాను? తండ్రిని ఎట్టాను. ఆమేన్, దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఇప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అదే పేరుతో ఇప్పుడు అందరూ ఆ కుర్రోడిని తండ్రి 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 అని ఎప్పుడు దాకా పిలుతున్నారు? ఎదిగిన దాకా పిలిచారు. తర్వాత పెళ్ళయింది ఆ కుమారుడికి. అమ్మ వింటున్నారా? కొత్తగా పెళ్ళయింది, భార్య వచ్చింది, ఆమెకేమో ఏమీ తెలియదు సరిగ్గా. అయితే ఒక అబ్బాయి వచ్చాడంటే, చిన్నపిల్లడు, ఎందుకంటే బాగా తెలుసున్నాడు, తండ్రి తండ్రి అని వెళ్తున్నాడంట. ఇప్పుడు ఆమె ఏమనుకుంటుంది? ఇదేంటి నన్ను పెళ్లి చేసుకుని ఆడెవడో వచ్చి తండ్రి అని పిలుతున్నాడు, నాకు ఇంకా పిల్లలే పుట్టలేదు, నాకు పెళ్ళి కొత్తగా అయింది. అమ్మ అందరికీ అర్థమవుతుందా? అందుకే తండ్రి అనే పేరు ఎవరికి, కుమారుడు అనే పేరు ఎవరికి, కుమార్ అని పేరు ఉంటుంది కానీ కుమారుడు అని ఉండదు. కుమార్, అవునా కదా? కుమార్ అంటే దానికి ముగింపు లేదని, కుమారుడు అంటే ముగింపు ఉంది. పరిశుద్ధాత్మ అనే పేరు ఎవరికి? ఈ భూమి మీద ఏది కూడా, ఏ వస్తువు కూడా పేరు పెట్టరు, అది పరలోక సంబంధమైన పేరు. కానీ మన తండ్రికి ఒక్కటే పేరు ఉంది, ఆయన యెహోవా. ఆయనే కొత్త మందులో యేసుక్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎవరు చెప్పాడు? శిష్యులు చెప్పాడు. శిష్యులు ఏం చేశారు? చేశారా? దేవునికి స్తోత్రం. మనం కూడా అదే చేసామా? ఇప్పుడు పరలోక తాలూచాలు ఉపయోగించామా? ఉపయోగించడం వల్ల ఏం జరిగింది? మన జీవితాలు మారాయా? పరలోక తాళపుచోలు మనం కలిగి ఉన్నామా? ఇప్పుడు ఏదైనా కష్టమవుతుంది నువ్వేం చేయాలి? పలకాలి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో తాళాన్ని ఉపయోగిస్తున్నాను, ఓ దయ్యమైన ఆయుధం నుండి వెళ్ళిపో. ప్రభువైన యేసుక్రీస్తులో తాళాన్ని ఉపయోగిస్తున్నాను, ఆ పరలోకపు తాళపు చెవిలో స్వస్థత ఇప్పుడే నా కొరకు దిగిరా. బలహీనత ఆయుధం నుండి వెళ్ళిపో. నువ్వు అడుగుతున్నప్పుడు ఆ తాళపు చెవి ఉపయోగించినప్పుడు దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఎంతమందికి అర్థమైంది? దేవుడు ఈ మాటలు మీ హృదయంలో దేవుడు దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు.
ఎంతమంది పరలోక తాళపు చెవులు ఇంకా సంపాదించుకోలేదో? ఒకవేళ సంపాదించుకున్నానని భ్రమలో ఉన్నారో మీరేం చేయాలి? శత్రువు ఏం చేస్తాడు? అపవాది భ్రమలో కూడా పెడతాడు. కాబట్టి భ్రమ నుండి విడుదల పొంది నిజమైన ఆ తాళపు చెవులకు వారసులు అవ్వండి. దేవుడు మమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరూ కూడా లేచిన పడదాం. కూర్చున్నాం కదా, లేచిన పడదాం అండి.